నక్సలిజం అంతం, దేశంలో మావోయిస్టు ఉద్యమం ముగిసిపోయింది. సల్వూజుడుం కేసులో జస్టిస్ సుదర్శన్ రెడ్డి తీర్పుతో అనేక మంది మృతి. ఆయన తన వ్యక్తిగత ఎజెండాకు రాజ్యాంగ ముసుగు వేశారు. కాంగ్రెస్ హయాంలోనే నక్సలిజం ఉధృతి. సానుభూతి పరులతో రాహుల్కు లింకు. హైదరాబాద్లో గద్దర్తో భేటీ అయ్యారు. మావోయిస్టుల ఏరివేతలో తెలంగాణ పోలీసుల సహకారం మరవలేనిది. లోక్సభలో హోంమంత్రి అమిత్ షా దేశంలో నక్సలిజం దాదాపు అంతమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. సమాజంలో జరిగే అన్యాయాలకు రాజ్యాంగంలో పరిష్కార మార్గాలు ఉన్నాయని, ఆ మార్గాలను వదిలి ఆయుధాలు చేపట్టడం సరికాదని అన్నారు. దేశంలో వామపక్ష తీవ్రవాదంపై సోమవారం లోక్సభలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆయుధాలు దించిన వారితోటే కేంద్రం చర్చలు జరుపుతుందని స్పష్టం చేశారు. ఆయుధాలు వదిలేసి జనజీవన స్రవంతిలో కలిసిన వారికి ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందని చెప్పారు. పేదరికం వల్ల కాకుండా సిద్ధాంతం ద్వారా నక్సలిజం వ్యాపించిందని తెలిపారు. 1970లో రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచేందుకు ఇందిరాగాంధీ నక్సల్ సిద్ధాంతాన్ని సమర్థించారని ఆరోపించారు. బస్తర్లో నక్సలిజాన్ని దాదాపు నిర్మూలించామని, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుకుంటున్నాయని తెలిపారు. నక్సలిజానికి సిద్ధాంతం ఉన్నది, కానీ నక్సలిజం బాట పేదలు పట్టడానికి ముఖ్య కారణము వాళ్ళ మీదున్న అణిచివేతే కారణం. ఒకసారి 90 దశకానికి వెళ్తే తెలంగాణలో, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నది, ముఖ్యంగా నేను తెలంగాణ చెప్తున్నా, తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో వారి మీద దొరల పెత్తనం ఉండేది. ఇది 90వ దశకం వరకు కూడా నడిచింది. పైగా పోలీసులు ఏం చేసినా అదుపు లేదన్నట్టు వ్యవహరించేటోళ్ళు. ఎక్కడనో సిటీలో పోలీస్ స్టేషన్లు ఉండేది, అక్కడి నుండి వచ్చి ఈ నిజాలు తెలుసుకోకుండా పోలీసుల ముందు కొట్టుడే మొదలుపెట్టేటోళ్ళు. కాబట్టి దొరల వివక్ష వల్ల, దొరల దోపిడీదారితనం వల్ల, దొరల ఆకృత్యాల వల్ల కొంతమంది పేదలు వాళ్ళకు నక్సల్ సిద్ధాంతం తెలిసినా తెలియకపోయినా తుపాకులు బట్టి అడవుల్లోకి వెళ్ళిపోయింది. కానీ ఇప్పటి సమాజంలో నక్సలిజం అయితే పెద్దగా అవసరం లేదు. ఇది అత్యాధునికమైన సమాజం. ఇప్పుడు తుపాకీ బట్టి సమాధానం చెప్పాలంటే ఇప్పుడు సాధ్యమయ్యే విషయం కాదు. ఇందిరాగాంధీ గారు నక్సల్ సిద్ధాంతాన్ని సమర్థించాలంటే ఆమెకు ఎక్కడనో అర్థమైంది ఆమెకు ఎక్కడనో. ప్రజలకు అందవలసిన న్యాయం అందుతలేదు, ప్రజల్లో వివక్షకు గురై బాధపడుతున్నారు. అది ఆర్థిక వివక్ష కావచ్చు, సామాజిక వివక్ష కావచ్చు, మత వివక్ష కావచ్చు, లింగ వివక్ష కావచ్చు. ఇన్ని రకాల వివక్షలతోటి సమాజంలో ఉన్న అణగారిన వర్గాల ప్రజలు బాధపడుతున్నారు అనేది ఇందిరాగాంధీ గారికి ఎక్కడనో అర్థమైంది కాబట్టే ఆమె స్పందించి ఆ సిద్ధాంతాన్ని సమర్థించింది. ఉదాహరణకి ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు, అమిత్ షా గారు, వామపక్ష తీవ్రవాదం అంటే ఈ మన ఎర్రజెండా వామపక్షవాదులు ఉంటారు కదా, వామపక్ష తీవ్రవాదం సరికాదు, వామపక్ష తీవ్రవాదం అంటాను, వామపక్షాలనే తీవ్రవాదులుగా ముద్ర వేస్తాను. మరి మత తీవ్రవాదాన్ని ఎందుకు మాట్లాడతలేవు నువ్వు అమిత్ షా గారు? నక్సలిజం అనేది వద్దు, నక్సలిజాన్ని మేము కూడా సమర్థిస్తలేం ప్రస్తుత సమాజంలో. మరి ఇప్పుడు మత తీవ్రవాదం మొదలైంది కదా దేశంలో. ఈ మత తీవ్రవాదంని ఏ విధంగా చూడాలి? ఈ మత తీవ్రవాదం మీద ఒక పల్లెత్తు మాట కూడా మీరు ఎందుకు ఖండించలేకపోతున్నారు? యువత అంతా మత తీవ్రవాదంతో మైకంలో ఉండి జీవితాలను కోల్పోతూ ఇతరుల మీద విద్వేషం వెలగక్కుతున్నారు కదా. ఇది సమాజంలో అంతర్గత యుద్ధానికి దారితీస్తుంది కదా. మరి దీని మీద మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఈ మత తీవ్రవాదం దేశానికి మంచిది కాదు, ఇది నక్సలిజం కంటే కూడా చాలా భయంకరమైనది అని ఒక మంచి మాటను ఎందుకు చెప్పలేకపోతున్నారు? వామపక్ష భావజాలం ఏదో తీవ్రవాదం లాంటిదాట. ఎర్రజెండా సిద్ధాంతాలు ఉండడమే, ఎర్రజెండా పట్టుకోవడమే, ఎర్రజెండా మాటలు మాట్లాడమే తీవ్రవాదంతో సమానమని అమిత్ షా గారు ఆ సిద్ధాంతాన్ని అవహేళన చేసే ప్రయత్నం చేస్తాను. మరి మతవాదం, మత ఆలోచనలు, మత తీవ్రవాదం దేశానికి ఎంత పెనుముప్పు అనేది ఎందుకు మాట్లాడలేకపోతాను? నక్సలిజాన్ని దేశంలో అంతం చేసినాం అని నువ్వు చెప్పవచ్చు, కానీ నక్సలిజం అనేది అదేదో ఓ వస్తువు కాదు, అది ఒక ఆలోచన.
మనిషికి అన్యాయం జరిగినప్పుడు మనిషి తిరగబడతాడు. కాబట్టి మనిషికి అన్యాయం జరిగినప్పుడు తిరగబడమే నక్సలిజం అయితే, అలాంటి నక్సలిజం ఒక మన దేశంలో అనే కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా దానికి అంతం లేదు. ఒకవేళ ఇప్పుడు నో కింగ్స్ అని అమెరికాలో ఉద్యమం చేస్తాను, కోట్లాది ప్రజలు ఆ ఉద్యమంలో వాళ్ళు పాల్గొన్నారు. ఆ తిరుగుబాటు నక్సలిజం అయితే, అలాంటి నక్సలిజం ప్రపంచంలో ఎక్కడ కూడా అస్తమించదు, అంతం కాదు. ఇప్పటి వరకు మీరు కగార్ ఆపరేషన్ పేరుతోటి మనుషులను చంపగలిగింది, నక్సలిజంలోకి పోయిన వాళ్ళను చంపగలిగింది, కానీ దాని మూల సిద్ధాంతాన్ని ఎవ్వరు చంపలేరు. ఎందుకంటే దాని మూల సిద్ధాంతం కనుమరుగు కావాలంటే ముందు పోరాటం కనుమరుగు కావాలి. పోరాటం కనుమరుగు కావాలంటే మనిషి మీద వివక్ష ఉండకూడదు, అది ఏ రూపంలోనైనా వివక్ష ఉండకూడదు. వివక్ష ఉన్నది అంటే, అన్యాయం జరిగింది అంటే ఎవరో ఒక్కరు తిరగబడతారు. ఆ తిరగబడ్డ వాడిని మీరు నక్సలేట్ అంటే అది అర్థం లేని చర్య. నిన్న పార్లమెంట్లో చెప్తాండి ఇక మన అమిత్ షా గారు. కాబట్టి నక్సలిజం అనేది తుపాకీ పడితేనే నక్సలిజం కాదు, ఎదురు తిరిగి ప్రశ్నించే ప్రతివాడు పోరాట యోధుడే. ప్రశ్నించే ప్రతివాడిని ఇక నుండి నక్సలైట్ అనే ముద్ర వేసే ప్రయత్నం చేస్తాను. అందులో భాగంగానే బీజేపీ వచ్చినప్పటి నుండి అర్బన్ నక్సలైట్లని ప్రశ్నించే వాళ్ళను, ఎదురు తిరిగే వాళ్ళను, వాళ్ళ మీద నిందలేసి వాళ్ళను అంతం చేసే ప్రయత్నం కూడా చేసిండు వీళ్ళు అర్బన్ నక్సలైట్ల పేరుతోటి.